Hello, good morning everyone. Welcome to my channel MSK Property Rentals. Please like and subscribe my channel. We are giving the real estate training and other related trainings about your business, lead generation and other techniques. So, today my topic is క్రికెట్లో కోచ్లు ఉంటారు. క్రికెట్లో కోచ్ కావాలంటే కనీసం క్రికెట్ ఆడి ఉండాలి. కనీసం ఇంటర్నేషనల్ స్టేట్లను సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే క్రికెట్లో కోచ్లు అవుతారు. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కానీ అదర్ బిజినెస్లో కోచ్లు అనేటోళ్ళు లేరు అసలు. కోచ్ అంటే ఏ విధంగా ఉండాలంటే కనీసం దాంట్లో ఆ ఫీల్డ్లో అనుభవం అనేది ఉండాలి. ఈ రియల్ ఎస్టేట్లో కోచ్లు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే అసలు వాళ్ళకు కోచ్లు లేరు, మొత్తం మోటివేషనల్స్ మేకర్లు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే నువ్వు 10 లక్షలు సంపాదిస్తావు, 20 లక్షలు సంపాదిస్తావు, మోటివేషన్ ఇస్తారు. ఆ మోటివేషన్ అనేది నీకేం పని చేయదు. జస్ట్ ఒక మోటివేషన్ అనేది ఒక సినిమా లాంటిది. ఆ సినిమాతోటి నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసి నువ్వు లక్షలు కోట్లు సంపాదించలేవు. మనిషికి కావాల్సింది ఏంటంటే నాలెడ్జ్ కావాలి, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. దాంతోపాటు మోటివేషన్ కూడా అవసరమే. కాకపోతే నాలెడ్జ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఆ మోటివేషన్ నాలెడ్జ్ తోటే నువ్వు బిజినెస్లో సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఏ బిజినెస్ అయినా కానీ నాలెడ్జ్ ప్లస్ స్కిల్స్ ఎప్పటికప్పటికి అప్డేట్స్ అనేటివి ఉంటేనే బిజినెస్లో అనేది ఏ బిజినెస్ అయినా కానీ రాణించడం అనేది జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే రియల్ ఎస్టేట్లో చాలామంది ఇలాంటివి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకోసమే రియల్ ఎస్టేట్లో చాలామందికి ఏం తెలియదు. కనీసం నామ్స్ తెలియదు, ఫుల్ ఫామ్స్ తెలియదు, ఏం నాలెడ్జ్ ఉండదు అసలు. ఏదంటే అమ్ముడు కొనుడు ఒకటి, కస్టమర్ చూపించడం ఒకటే తెలుసు, కానీ మిగతా అయితే ఏం తెలియదు. సో ఇలాంటివి తెలుసుకున్న వాళ్ళు మాత్రమే చాలా రోజులు అనేటివి ఒక ఫీల్డ్లో ఉంటారు. లేకుంటే 1 ఇయర్ లోపలనే దుకాణం బంద్ చేయడం అనేది జరుగుతుంది. అది ఏ బిజినెస్ అయినా కానీ. ఫస్ట్ బిజినెస్లో ఉండాలంటే కావాల్సింది ఏంటంటే సెల్ఫ్ లెర్నింగ్. అంటే నువ్వు కొత్త కొత్త విషయాలు అనేటివి నేర్చుకోవాలి. మార్కెట్ అప్డేట్స్ ఏంటి, కొత్త టెక్నాలజీస్ ఏంటి, ఇవన్నీ నేర్చుకుంటేనే మనం బిజినెస్లో రాణించగలుగుతాం. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో చూసినట్టయితే రియల్ ఎస్టేట్ గురించి బేసిక్స్ చెప్పేవాళ్ళు చాలామంది తక్కువ మంది ఉన్నారు. ఈవెన్ హైదరాబాద్లో కానీ, ఈవెన్ ఆల్ ఓవర్ ఇండియాలో కానీ అందరు మోటివేషనల్ స్పీకర్స్ అన్నీ చెప్తారు. 10 లక్షలు వస్తాయి, మీకు 20 లక్షలు వస్తాయి, ₹1,00,00,000 వస్తాయి, కానీ బేసిక్స్ అనేటివి చెప్పరాదు. ఆ బేసిక్స్ అనేటివి నేర్చుకుంటేనే నువ్వు రియల్ ఎస్టేట్లో కానీ సక్సెస్ అవుతావు. ఓకేనా అండి? ఇంకా ఏంటంటే బిజినెస్లో ఫస్ట్ కావాల్సింది ఏంటంటే నేర్చుకునే లక్షణాలు అనేటివి ఉండాలి ఎప్పటికప్పటికి. ఆ నేర్చుకునే లక్షణాలు ఉంటేనే సక్సెస్ అవుతారు. Thank you for watching my video and share your like, comment.